హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th తర్వాత ఇట్స్ అ వెరీ క్రూషియల్ పీరియడ్ అంటారు. ఏది చూస్ చేసుకోవాలి, కెరియర్ ఆప్షన్ ఏది ఉండాలి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th తర్వాత ఇంటర్ లో బైపీసీ కొంతమంది చూస్ చేసుకుంటారు, ఎంపీసీ. దీస్ టూ థింగ్స్ ఎక్కువగా ఉన్నాయి మనకు అట్ ప్రెసెంట్ సౌత్ ఇండియాలో. ఏది బెటర్ ఆప్షన్? అంటే చూడండి, దీని ముందర ఫస్ట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మీ ఛానల్ త్రూ. ఫస్ట్లీ ఏంటంటే ఆ డెసిషన్ అనేది 80% స్టూడెంట్ షుడ్ డిసైడ్. ఇప్పుడు జనరల్లీ ఏమైతుందంటే మన థాట్ ప్రాసెస్ మీరు చెప్పినట్టు ఎంపీసీ బైపీసీ అని బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు వితౌట్ డిస్కసింగ్ ది ప్రిమైస్. అంటే వాళ్ళు ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్ ఏంటి. ఇప్పుడు ఎంపీసీలో బైపీసీలో రెండింటిలో ప్రోస్ కాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళేమో ఎంపీసీ జనరల్లీ ప్రిఫర్ చేస్తారు. కానీ బైపీసీలో స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మాకు మ్యాథ్స్ ఇష్టం లేదు అందుకే మేము బైపీసీ తీసుకుంటామని అంటున్నారు. బట్ వెళ్ళంగానే బైపీసీలో మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది విచ్ ఇస్ రిలేటెడ్ టు మ్యాథ్స్. సో అది అవాయిడ్ చేయాలి. అండ్ జనరలీ డాక్టర్ ఫీల్డ్ ఆర్ యునో బిఎస్సీ అగ్రికల్చర్ అలాంటి కోర్సెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు బైపీసీ తీసుకోవాలి. ఓకే, సో బైపీసీ తీసుకుంటే ఎటువంటి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు చాలా మంది బైపీసీ తీసుకుంది ఎంబీబీఎస్ కోసమే ఏం చేస్తుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ అన్ని సీట్స్ లేవు, అన్ని సీట్స్ రావు, అండ్ అంత ఏమంటారు క్రెడిట్ స్కోర్ చేయలేరు ఎవరు. సో అలాంటప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏవైతే బాగుంటాయి? సో బైపీసీలో మనకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడు ఏం చేశారంటే అంతా సెంట్రలైజ్ చేసి నీట్ అని పెట్టారు. సో నీట్ లో 3 స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటేమో యూజీ, పీజీ అండ్ సూపర్ స్పెషలైజేషన్. ఇప్పుడు అంతా ఆల్ ఓవర్ ది కంట్రీ మనం మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, ఎంబీబీఎస్ ఆర్ బీడిఎస్ కోర్స్ చేయాలంటే వాళ్ళు డెఫినెట్లీ నీట్ ఎగ్జామ్ అనేది రాయాలి. మీరు కరెక్ట్ గా చెప్పినట్టు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. బట్ హ్యావింగ్ సెడ్ దట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్స్ కూడా పెంచారు. సో కాంపిటీషన్ ఉంది బట్ సీట్స్ కూడా పెంచారు. కాలేజెస్ ఎక్కువ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఎయిమ్స్ తీసుకోండి, మన లోకల్ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ. బట్ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఆబ్వియస్లీ షుడ్ బి ఎంబీబీఎస్. నెక్స్ట్ ప్రయారిటీ మా ఉద్దేశంలో వెటర్నరీ సైన్స్ ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక పెట్ ఉంది, పెట్ లవర్. యా, అండ్ అది ఒక $1 బిలియన్ మార్కెట్ అయిపోయింది. ఇప్పుడు మన కన్సల్టేషన్, మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు తీసుకునే మనీ పెట్టుకు కూడా వాళ్ళు అంతే చార్జ్ చేస్తున్నారు. మాకు చిన్న పప్పి ఉంది సో వి నో. సో అది ఒక పెద్ద మార్కెట్ అయిపోయింది. సో ఆ వెటర్నరీ సైన్స్ కోర్స్ కి డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు సెటప్ ఆల్సో. ఇప్పుడు ఎంబీబీఎస్ చేశాక ఎండి అనేది కంపల్సరీ చేయాలి, అది మ్యాండేటరీ అయిపోయింది. దాని తర్వాత క్లినిక్ సెటప్ చేసుకోవడానికి కూడా చాలా మనీ ఖర్చు అవుతుంది. బట్ వెటర్నరీ సైన్స్ అలా కాదు. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దట్. థర్డ్ ఆప్షన్ ఇస్ మన బిఎస్సీ అగ్రికల్చర్. బిఎస్సీ అగ్రికల్చర్ ఎందుకంటే మన తెలంగాణ ఏపీలో చాలా మంది వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కోర్స్ అనేది వాళ్ళ పర్సనలీ వాళ్ళ పొలాలు దానికే హెల్ప్ అవుతుంది. ఫోర్త్ ఇస్ బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్. ఇప్పుడు చాలా మంది బైపీసీ తీసుకున్నాక అరే మేము ఇంజనీరింగ్ చేస్తుంటే బాగుండేది అని అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే బయోటెక్, బయోమెడికల్ అనేవి చాలా ఈ మధ్య డిమాండ్ అనేది పెరిగిపోయింది మనకు కరోనా తర్వాత. బికాస్ ఆ ఇంజనీర్స్ మన వ్యాక్సిన్స్ కానీ దీని బ్యాక్ ఎండ్ వాళ్ళు ఉంటారు. దెన్ అనదర్ ఆప్షన్ ఇస్ ఫార్మసీ. ఫార్మసీలో మనకి బి ఫార్మసీ, ఫార్మ్ డి అనే కోర్సెస్ ఉన్నాయి. అది కూడా లైక్ మనం వేసుకునే మెడిసిన్స్ అవన్నీ కూడా ఫార్మసీ రిలేటెడ్. దెన్ దెర్ ఆర్ అదర్ కోర్సెస్ లైక్ బిఎస్సీ నర్సింగ్, ఫిషరీస్, పారామెడికల్ కోర్సెస్ అని అంటారు. సో దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ బట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యాజ్ యూ సెడ్ మెరిట్ బట్టి ఉంటుంది. మెరిట్ ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యలో అంటే మనం చూస్ చేసుకునే కోర్సుకి అండ్ ఇంటర్ కి మధ్యలో ఎంసెట్ అనేది ఒకటి ఉంది, అండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్. అసలు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి? సో ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ అనే వాళ్ళు 2 ఎగ్జామ్స్ అనేవి రాయాలి, అట్లీస్ట్ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్. ఒకటేమో నీట్. నీట్ ఎగ్జామ్ ఆబ్వియస్లీ ఆల్ ఇండియా లెవెల్లో. సో బయాలజీ మేజర్ సబ్జెక్ట్స్ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీలో బాటనీ, జువాలజీ ఉంటుంది. నీట్ లో ఒకటి ఏంటంటే నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎంసెట్ లో ఏంటంటే అది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఎప్సెట్, ఏపీ వాళ్ళకి ఏపీ ఎప్సెట్. సో ఈ మధ్య ఇదివరకు ఎంసెట్ అనేవారు, బట్ ఇప్పుడు ఈఏపీ సెట్ అంటున్నారు. ఎందుకంటే ఆ మెడికల్ అన్ని నీట్ త్రూ అవుతున్నాయి కాబట్టి. సో ఓన్లీ ఫార్మసీ, అగ్రికల్చర్ అండ్ నేను చెప్పినట్టు పారామెడికల్ కోర్సెస్ అన్ని is through EPSET examination. So EPSET prepare అవ్వడం relatively easy compared to NEET. ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ అనేది ఉండదు. దో సిమిలర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్ ఉంటాయి ఎంసెట్ లో, దీంట్లో 180 క్వశ్చన్స్ ఉంటాయి నీట్ లో, బట్ నెగటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ మన స్టేట్ బోర్డ్ చాలా మంది పిల్లలు మనకి ఏపీ తెలంగాణ బోర్డ్ లోనే చదువుతారు. సో వాళ్ళకి రిలేటివ్లీ ఈజీ టు క్రాక్.
సో 160 లో తెచ్చుకోవాలంటే 100 మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళకి బిలో 5000 ర్యాంక్ వస్తుంది, విచ్ విల్ హెల్ప్ దెమ్ గెట్ ఇన్ టు గుడ్ కోర్సెస్. అయితే ఇప్పుడు చాలా మంది లాంగ్ టర్మ్, ఒకప్పట్లో ఉండదు, మరి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో తెలియదు, లాంగ్ టర్మ్ కోర్సెస్ అని, షార్ట్ టర్మ్ కోర్సెస్ అని ఉన్నాయి. ఇంకొక ఎక్స్ట్రా ఇయర్ దానికోసం కేటాయిస్తున్నారు టు గెట్ ఎ గుడ్ స్కోర్, లేకపోతే టు గెట్ ఎ గుడ్ మెడికల్ కాలేజ్. సో అది కరెక్ట్ అంటారా? ఇప్పుడు చూడండి, జనరల్లీ దీంట్లో కూడా మనము స్పెసిఫిక్ కోర్సెస్ వైజ్ చూడాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకోండి, సీట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య ప్రైవేట్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళు లాంగ్ టర్మ్ చేయడం వి వుడెంట్ రికమెండ్. అదే లెటర్స్ సే ఎవరైతే నారోగా సీట్ మిస్ అయ్యారు, జేఈ మెయిన్స్ కానీ ఐఐటి కానీ, నారో మిస్ అయిన వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు బైపీసీ వాళ్ళకి అనుకోండి, నీట్ వాళ్ళకి యాక్చువల్లీ ఆప్షన్ లేదు. వాళ్ళకి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ మాత్రమే చేయాలని ఉంటుంది. వాళ్ళు కట్ ఆఫ్ మిస్ అవుతారు ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్. లాస్ట్ ఇయర్ మనం చూసాము, పేపర్ లీక్ ఇది అయింది, దానివల్ల కౌన్సిలింగ్ అనేది డిలే అయింది. ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే యాక్చువల్లీ డిసెంబర్ దాకా నడిచింది. సో అంత డిలేస్ వల్ల చాలా మంది ఇయర్ ఎందుకు వేస్ట్ చేయడము అని వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దానికి ఇట్ మేక్ సెన్స్. కానీ ఎంసెట్ బైపీసీ ఉందనుకోండి, బైపీసీ స్టూడెంట్స్ కి ఎంసెట్ రాస్తున్న వాళ్ళకి లాంగ్ టర్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6 to 8 months ఆఫ్ టైమ్ ఇస్ ఇనఫ్ ఫర్ ప్రిపరేషన్. మీరు చెప్పినట్టు షార్ట్ టర్మ్ లో చదివినా గానీ గెటింగ్ దట్ 100 మార్క్స్ ఇస్ నాట్ అన్ ఇష్యూ, ప్రొవైడెడ్ సీరియస్ గా చదువుతాయి. సో అదర్ ఆప్షన్స్, కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ కి? ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ కోర్సెస్ పారామెడికల్ వరకు కాకుండా ఇంకేమైనా అదర్ కోర్సెస్? ఇప్పుడు బిఎస్సి కోర్సెస్ అన్ని ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ వస్తే వాళ్ళకి బిఎస్సి, వాళ్ళు స్పెషలైజేషన్, వాళ్ళకి బయాలజీ ఇష్టం అంటే they can do BSc microbiology for example, they can go into BSc physics, they can go into BSc chemistry, or ఇవన్నీ వద్దు మేము స్ట్రీమ్ మారుతామంటే they can do a BBA also, BBA BMS, వాళ్ళు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రాస్పెక్ట్స్. ప్రాస్పెక్ట్స్ అంటే ఎక్కడ మంచి జాబ్ వస్తుంది ఆర్ ఎక్కడ తొందరగా సెటిల్ అవ్వచ్చు అనేది క్వశ్చన్. సో ఆబ్వియస్లీ మనం చూసుకుంటే తొందరగా సెటిల్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు లుక్ ఫర్ లెట్ us say బైపీసీ ఎంసెట్ త్రూ అంటే వెటర్నరీ సైన్స్, బయోమెడికల్, బయోటెక్, దీస్ 3 ఆర్ గుడ్. ఇప్పుడు కొంచెం వీఆర్ రెడీ టు స్పెండ్ దట్ 8-9 years అంటే దే కెన్ గో ఇంటూ ఎంబీబీఎస్. ఆబ్వియస్లీ దట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ. కానీ అగైన్ ఎంబీబీఎస్ కూడా ఈజీ అనుకుంటారు, కానీ దే సీ దర్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ తొందరగా సెటిల్ అయిపోతారు. 4 years తర్వాత జాబ్ వచ్చేస్తుంది, వీళ్ళు ఇంకా చదువుతూనే ఉంటారు. సో దే హ్యావ్ టు బి రెడీ మెంటలీ ఫర్ దట్ జర్నీ. ఇప్పుడు అదంతా వద్దు, వీ డెంట్ లైక్ ది స్ట్రీమ్, మేము వీ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, లైక్ మేనేజ్మెంట్ కి వెళ్దాం అనుకున్నాం. ఈ మధ్య వేరే కోర్సెస్ లైక్ కాంటెంట్ క్రియేషన్ కూడా హ్యాస్ బికమ్ వెరీ పాపులర్. దానికి దే కెన్ డూ అ నార్మల్ డిగ్రీ ఆర్ దే కెన్ డూ ఎ BBA ఆర్ BMS. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్. సో యూజువల్ గా ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి, మ్యాథ్స్, ఇంజనీరింగ్ వాళ్ళకి ఫారిన్ ఆపర్చునిటీస్, అబ్రాడ్ వెళ్ళడానికి చాలా స్కోప్ ఉన్నాయి, బికాస్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలా బైపీసీ స్టూడెంట్స్ కూడా అబ్రాడ్ వెళ్లే ఛాన్సెస్, ఫారిన్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ ఉండేవండి. ఇప్పుడు ఇది వరకు యూక్రెయిన్ వాజ్ సపోజ్ టు బి ఏ హబ్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్, కానీ ఇక్కడ మేనేజ్మెంట్ సీట్స్ కోట్లలో వెళ్తాయి. అక్కడ ఏంటంటే 25-30 lakhs లో వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేసేవారు. కానీ మనకు తెలిసిందే లాస్ట్ 2 years లో రష్యా యూక్రెయిన్ వాల్ వల్ల వాళ్ళు కూడా తిరిగి వచ్చారు. వేరే కంట్రీస్ లైక్ కజాకిస్తాన్ అవి కూడా ఉన్నాయి, బట్ వీ డోంట్ రికమెండ్ దట్. ఎందుకంటే అక్కడ అగైన్ ఈ కంట్రీస్ దే గివ్ చీప్ ఆర్ రిలేటివ్లీ చీపర్ ఎడ్యుకేషన్, బికాస్ అక్కడ పొలిటికల్ అన్సర్టనిటీ చాలా ఉంది. సో ఇన్స్టెడ్ ఒకవేళ ఎంబీబీఎస్ BDS రాకపోతే నా ఉద్దేశంలో దే హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ కోర్సెస్ లైక్. అయితే సో ఫారిన్ లో, అబ్రాడ్ లో ఎంబీబీఎస్ అంటారు, అంతా ట్రాష్ అంటారు. ఐ మీన్ అక్కడ సిటిజన్స్ ఉంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, కానీ మా ఉద్దేశంలో ఈ పొలిటికల్ సినారియోలో వి వుడెంట్ రికమెండ్ ఇట్. ఓకే, అయితే ఇంకా అసలు అటువైపు వద్దు, ఇంకేదైనా బెటర్. కానీ కాకపోతే అండి ఇప్పుడు ఫార్మసీ చేశారు, బి ఫార్మసీ కోర్సెస్ ఆర్ అగ్రికల్చర్ కోర్సెస్, బయోటెక్నాలజీ అవి చేస్తే దెన్ దే కెన్ డెఫినెట్లీ గో అబ్రాడ్. ఎందుకంటే అక్కడ ఇంకా పొటెన్షియల్ అనేది చాలా ఉంది. ఇప్పుడు మన కరోనా వ్యాక్సిన్స్ తీసుకుందాం, సో అంత రీసెర్చ్ చేసింది మన ఇండియాలో ప్లస్ US లో మెయిన్లీ. సో బయోటెక్నాలజీ నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ లో చదివిన బయోటెక్నాలజీ స్టూడెంట్స్ వర్ వర్కింగ్ విత్ దోస్ కంపెనీస్. సో రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే ఇట్స్ రియలీ గుడ్, బట్ మీరు చెప్పినట్టు MBBS BDS సైడ్ ఇట్స్ బెటర్ టు డూ ఇన్ అవర్ కంట్రీ ఇట్ సెల్ఫ్. సో ఉట్టి డిగ్రీ చేస్తే, నార్మల్ డిగ్రీ చేస్తే ఎటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్యూచర్ లో? తర్వాత వాళ్ళు నిజంగానే మళ్ళీ మాస్టర్స్ చేయాలా, లేకపోతే వాళ్ళకున్న స్కిల్స్? ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఎడ్యుకేషన్ డిగ్రీతో కాదు, స్కిల్స్ బేస్డ్ మీదనే జాబ్స్ క్రియేట్ అవుతున్నాయని విన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు ఇండియా అనే కంట్రీ ఇస్ ఎ గ్రోయింగ్ కంట్రీ. సో ఫస్ట్లీ ఈ డిగ్రీస్ అన్ని ఎందుకు చేస్తున్నారు స్టూడెంట్స్? బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ ఎ వెరీ గుడ్ జాబ్.
ఇప్పుడు టాప్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, దే వాంట్ టు గెట్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో వాళ్ళు ఎక్కడ వెళ్తారో ఆబ్వియస్లీ దే గో టు బెస్ట్ కాలేజెస్. సో ఆ బెస్ట్ కాలేజెస్ లో రావాలంటే మనం ఈ ఎగ్జామ్స్ అనేవి రాయాలి. అందుకే ఈ ఎగ్జామ్స్ అన్ని పాపులర్. మీరు చెప్పినట్టు ఈ మధ్య స్కిల్ లెవెల్ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అయింది బికాస్ ఆఫ్ విత్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ఏఐ అండ్ ఈ మధ్య కోడింగ్ లో కూడా చాలా ప్రోగ్రెస్ అనేది వచ్చింది. సో మా టైంలో యాక్చువల్లీ స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్సే కాకుండా ఏఐ కూడా వచ్చింది. ఏఐ విల్ బికమ్ లైక్ గూగుల్. It is already becoming one. So skills are never important, but having those skills plus studying in a top college is a deadly combination. Okay. So masters lo kuda there are many options. Like manaki gate exam untundi. Ippudu engineering students unnaru, they want to do engineering in IIT. Ippudu normal college lo ni chesaru, kan masters IITs lo cheyali or maku government jobs ravali PSUs lo, then gate is the exam. Ippudu adantha oddu, mem MBA side eltam. Like I myself, I'm an MBA. So daniki CAT XAT exams ఉంటాయి. So highest paid professionals in the country are వీళ్ళు కోడింగ్ చేసేవాళ్ళు అండ్ MBAs. మన కంట్రీలో ఎక్సెల్ అవ్వాలి అంటే ఈ 2. ఆ MBA కి CAT అండ్ XAT ఎగ్జామ్స్ రాయాలి. అదే నేను చెప్పినట్టు B Pharmacy PharmD వాళ్ళకి అగైన్ M Pharmacy అది దే కెన్ గో అబ్రాడ్. MS ఉంటుంది త్రూ GRE TOEFL ఎగ్జామ్స్ తో కెనడా, USA ఇలాంటి కంట్రీస్ లో వెళ్ళడానికి ఆర్ యూరోపియన్ కంట్రీస్ వెళ్ళడానికి ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవన్నిటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ హ్యాస్ బికమ్ రియల్లీ ఇంపార్టెంట్. బేసిక్ స్కిల్స్ విచ్ దే హావ్ టు లెర్న్ ఆర్ AI అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఏ స్ట్రీమ్ తీసుకున్నా కానీ ప్రోగ్రామింగ్ హెస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ AI స్కిల్స్ అవి అయితే హ్యావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ స్కిల్స్ అనేవి వాళ్ళు జాయిన్ అయ్యాక కూడా they can learn. Okay. So overall ga career options chala wide ga unnayi. We have to choose the right pathway antara? Yes, absolutely. And it also depends on the interest. ఇప్పుడు మా టైంలో అనుకోండి, మా పేరెంట్స్ రిలేటివ్స్ యూస్ టు సే దట్ యూ హ్యావ్ టు డూ దిస్. ఎందుకంటే మన టైంలో ఇన్ఫర్మేషన్ వాజ్ వెరీ లిమిటెడ్. అంటే ద స్ప్రెడ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వాజ్ లిమిటెడ్. ఈ మధ్య ఏంటి, యూ హ్యావ్ యువర్ గూగుల్, యూ హ్యావ్ యువర్ యూట్యూబ్, యూ హ్యావ్ యువర్ ఇన్స్టాగ్రామ్, యూ హ్యావ్ కెరియర్ కౌన్సిలర్స్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ కోర్స్. మా టైంలో మేము రీసెర్చ్ చేసుకోవాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు గో టు కాలేజెస్, టాక్ టు పీపుల్ టు ఫైండ్ అవుట్. ఈ మధ్య అది లేదు. విత్ ఎ క్లిక్ you're getting all the information. So students should make the decision on their own according to us. Okay. Parents should only be a support system. Endukante they'll all be turning 18 after engineering. So they have that mindset to make that decisions. However, with good mentorship and all, they can choose the right path. Okay. So అదే నేను చెప్పినట్టు many mistakes students make వీల్ చేస్తున్నారని నేను కూడా ఇది చేద్దాము అని. In a way it was good at that time, but ఈ మధ్య people should make their own decisions. Okay. So thank you so much, Andy. Thank you so much for having me.